ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మరొక రోజును మన జీవితంలో అనుమతించారు. అందుకు బట్టి దేవునికే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బాగున్నారా? రాత్రి కుటుంబ ప్రార్థన అయిందా? రాత్రి పడుకోకముందు బైబిల్ చదువుకొని పడుకున్నారా? కందరకడే పడుకోండి. ఎక్కువసేపు ఆ సెల్ ఫోన్లతో ఉండొద్దు. రాత్రి సమయంలో కందరకడే పడుకోవాలి. అందున చీకట్లో ఎక్కువసేపు సెల్ చూడకూడదు. ఎక్కువ నువ్వు వాటితో గడుపుతున్నావేమో దయతో సరి చేసుకోమని ప్రేమతో మనవి చేస్తున్నా. సరేరా, ఈరోజు దేవుని వర్తమానం విందాము. ఒక మాట విందాం. ఈరోజు బై హెబ్రోన్ క్యాలెండర్లో మనకి ఇవ్వబడిన వాగ్దానం యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం. యెషయా 52:12. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపో రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. మనం సేవిస్తున్న దేవుడు, మనం కొలుస్తున్నటువంటి ప్రభు ఎంత మంచి ప్రొటెక్షన్. ప్రధానమంత్రి, మన దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందిరాగాంధీ ఎంతో సెక్యూరిటీ పెట్టుకుంది. తాను ఎంతో నమ్మిన ఆ సిక్కులు ఆమెను నమస్కారం పెట్టి తన సొంత సెక్యూరిటీయే తనను కాల్చి చంపేశారు. మరి ఎంతవరకు వాస్తవమో అబద్ధమో తెలియదు, కానీ రష్యా అధ్యక్షుడు యొక్క పుతిన్ యొక్క చెయ్యి ఎలా వణుకుతూ ఉంటుందట. కారణం ఏమనంటే, ఎవడైనా కనుక గబుక్కుని తన మీద హత్యాయత్నం చేయదలుచుకుంటే తన చేతిలో ఉన్నటువంటి స్టాన్ గన్ తోటి ఎలా ఊపుతాడట. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారనమాట. తన ప్రాణానికి అంత భద్రత అవసరమైంది. ప్రియులారా, మనకెవర్రా సెక్యూరిటీ? మనకెవర్రా భద్రత? విదేశాల్లో ఉన్న బిడ్డలు, ఒక్కోసారి మీ ఊరిలో ఉన్న బిడ్డలు గుర్తొచ్చి నీకు బాధ వేస్తుంది కదా. మార్టీర్లో ఉన్న వాళ్ళందరూ గుర్తొచ్చి ఆ మందిరంలో జరుగుతున్న కార్యక్రమాలు చూసి నీకు బాధ కలుగుతుంది కదా. పద్మనాభ చెరువు గుర్తొచ్చి బాధ కలుగుతుంది కదా నీకు. ఎందుకు అలాగా కృంగిపోతావు? నేను కూడా అక్కడ ఉంటే బాగుండును, నేను అక్కడ ఉండాలి అని అనిపిస్తుంది కదా నీకు. ఎందుకు ఆ బాధ? దేవుడు నీకు ఈరోజు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన నీ ముందర నడుచు దేవుడు. అంతేకాదు, నీ వెనకాల కూడా నడిచే దేవుడై. ఎంత మంచి భద్రత, ఎంత మంచి కాపుదల. ఒక రోజున మేము ముందు నడుచుకుంటా, మేము వెనకాల వస్తున్నాం. మాకు ముందు కొంచెం దూరంలో కనుచూపు మేరలో ఒక తల్లి కొడుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనకాల నుంచి ఒక్కొక్క పరిగెత్తుకు వస్తుంది. పాప మా తల్లి గమనించలేదు. చిన్నోడు కొడుకు ఎదురుగుండగా వస్తే ఆ కొడుకును కాపాడు ఉండేది. వెనకాల నుంచి ఒక్కొక్క వస్తుంది. మేము వెనకాల వస్తున్నాం. అది పరిగెత్తుకొని వస్తుందని చెప్పి మేము అరుస్తున్నాం. మా అరుపు ఆమెకు వినబడే లోపుగా ఆమె వెనక తిరిగి చూసే లోపల కుక్క వెళ్ళింది. పిల్లోడు కాలు పట్టుకుంది, కరిసింది. తల్లి కూడానే ఉంది, బిడ్డ చెయ్యి పట్టుకుంది, కానీ ఆ బిడ్డను కాపాడలేకపోయింది. కారణం, ముందు భద్రత ఉంది కానీ వెనక భద్రత లేదు. ఈ ఉదయకాలం దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన నీ ముందర నడిచే దేవుడు, నీ వెనక నిన్ను కాపలా కాసేటువంటి దేవుడు. ఆ ప్రభువుని నువ్వు దేవుడిగా కలిగి ఉన్నావా? ఆ దేవుడు నీకు రక్షకుడయ్యాడా? ఆ రక్షకుడు నీకు విమోచకుడయ్యాడా? ఆ ప్రభువుని విశ్వసించావా? ఆ దేవుడు నీకు దేవుడైతే నీకన్నా భాగ్యవంతుడు ఇంకొకరు లేడు. నీ ముందర ఆయనే నడుస్తాడు, నీ వెనక ఆయనే నడుస్తాడు. కాబట్టే ఈరోజు వరకు దేవుడు మనల్ని నడిపించుకుంటూ వచ్చాడు. ఈ కొద్ది 16 దినాల్లో ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభు నీ ముందర, నా వెనకాల, నీ వెనకాల, నా వెనకాల నడిచి ప్రభు మనల్ని కాపాడిన ఆ ప్రభువును మనం వేణోళ్ళ కీర్తిద్దాం, ఆయన్ను స్తుతిద్దాం, ఆయన్ని ఆరాధన చేద్దాం. జీవం కలిగిన దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేస్తాను. పనిలోకి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకొని, ఈ ప్రార్థన విని మీరు కూడా చేసుకొని ప్రభువును కనపరిచాలండి. ప్రేమ కలిగిన తండ్రి, బిడ్డలు బయలుదేరి తమ ఉద్యోగ బాధ్యతలకు వెళుతున్నారు. కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు పని అంతట్లో నీ సన్నిధి కృపను ఉంచండి. మరి ముందర నడుస్తానన్నారు, వెనక నడుస్తానన్నారు. ప్రభు, మా బిడ్డలందరినీ, నన్ను, మమ్మల్ని అందరినీ అలా కాపాడి భద్రపరచును. యేసునామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.